టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? నీ వెంట వెళ్ళమని బాగా నడుపుతున్నావు యశోదా, జాగ్రత్త. అంతే అంతే, కమాన్ కమాన్. యా, స్లోగా స్లోగా. అయ్యో, కారు వస్తుంది. పర్లేదు, జాగ్రత్తగా వెళ్ళు. నందా నందా నందా. ఎదలో నిన్నే చిలియానికైనే వేచానులే. అలుపేరాదే అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే. అధరాలే మధురంగా కలిసాయే కంగా, విరహాలే దూరంగా నిను చేరంగా. అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా, నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచునుగా. ఎదలో నిన్నే చలియానికై వేచానులే. అదుపేరాదే అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే. యశోదా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నీకేమైనా తగిలిందా నందా? లేదు. ఫైనల్గా ఏమంటారు? ఈజీనే అంటారా? వామ్మో, చాలా కష్టం నందా. ఒక్కసారిగా ఎదురుగా వెహికల్ వస్తే ఎంత భయం వేసిందో తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా మేడం మా మగవాళ్ళ బాధలు? ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని ఎక్కించుకొని తిరగడానికి ఆ కష్టాన్నంతా భరిస్తాం. మీ నుంచి వచ్చే వెచ్చని శ్వాస మాకు తగిలినప్పుడు అదే పరిమళంగా అనుకొని హెవీగా బ్రీత్ తీసుకుంటాం. ఇవేమీ మీకు తెలీదు. మీరు పొరపాటున భయంతో టచ్ చేసినప్పుడు ఆ టచ్ మా పల్స్ రేట్ పెంచుతుంది. మీరు అలిసిపోయి మా వీప్ మీద పడుకున్నప్పుడు మీ మీద ఎక్కడ లేని ప్రేమ కలుగుతుంది. మీతో కలిసి అలా రైడ్కి వెళ్తూ ఉంటే ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నట్లు ఉంటుంది. మొత్తానికి మీతో టైం స్పెండ్ చేయడం కోసం మా అబ్బాయిలు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మేడం. అబ్బాయిలు ఎప్పుడైనా బైక్ రైడ్కి వెళ్దామంటే వెంటనే సరే అనండి. వద్దు అన్నాడంటే వాడి ప్రాబ్లంని అర్థం చేసుకోండి. అంతేగాని రాక్షసిల్లా మీద పడిపోకండి. సరే మహాప్రభు, ఇప్పుడు క్లాస్ పీకటం ఆపి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. వద్దు, ఇప్పుడు మనం చార్మినార్కి వెళ్తున్నాం. ఇప్పుడే కదా నువ్వు ట్రాఫిక్ అన్నావు. నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, ఎంత ట్రాఫిక్ అయినా వెళ్దాం. ఇందాక నేను జోక్ చేశాను. నిన్ను ఓకే. అవును, నాకు బైక్ ఎందుకు నేర్పించాలనిపించింది నీకు? ఊరికే కాదు, నువ్వు కావాలని నన్ను రెచ్చగొట్టి ఫోర్స్ చేసి మరీ బైక్ నేర్పించాలని చూసావు. ఎందుకో చెప్పు. నిజం చెప్పనా? నువ్వేం అనకూడదు మళ్ళీ. నేనేమనలే, చెప్పు. అమ్మాయిలు అలా బైక్ కానీ స్కూటీ కానీ నడుపుతూ ఉన్నప్పుడు వెనక నుండి అబ్బాయిలు అమ్మాయిని అలా హగ్ చేసుకొని వెనక్కి కూర్చుంటే అబ్బాయికి ఉండే ఆ సాటిస్ఫాక్షన్ వేరు తెలుసా? ఓ అవునా? అందరి సంగతి సరే, నీకు ఈ విషయం ఎలా తెలుసు? అసలు ఎంతమందితో ఇలా బైక్ మీద వెళ్ళావేంటి? రామరామా, వేషాలు వేయకు. లోపలున్న కృష్ణుడిని బయటకు తీ. అయ్యో, నేను అబ్బాయినే కదా, నాకు అలాంటి డ్రీమ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా నందా. టైం వచ్చినప్పుడు చెప్తా నీ పని. పద
పద వెళ్దాం. నువ్వు నడుపుతావా? వామో, నా వల్ల కాదు, నువ్వే నడుపు. సరే.